హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో ఈజీ అండ్ టేస్టీగా చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ కనుక చేశారంటే మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చేప ముక్కలు విరగకుండా చేపల పులుసుని చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా చేపల పులుసు తయారీ విధానాన్ని త్వరగా చూసేద్దాం పదండి. చేపల పులుసుని తయారు చేసుకోవడం కోసం ముందుగా చేప ముక్కల్ని క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి. నేను తీసుకున్న చేప ముక్కలు క్లీన్ చేసుకున్నాక వెయిట్లో కరెక్ట్గా చెప్పాలంటే 1.5 kg వరకు ఉంటాయండి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ చేప ముక్కల్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 7-8 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మనం వేసిన ఉప్పు కారం చేప ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక 15 నిమిషాల పాటైనా చేప ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 100 గ్రాముల చింతపండుని తీసుకొని వేడి నీటిలో నానబెట్టి చింతపండు నుండి చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 ఇంచు అల్లం ముక్కని తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. అందులోని పొట్టు తీసేసిన ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, 2 పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కోస్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న ఏదైనా గిన్నెని తీసుకోండి. ఇటువంటి వెడల్పాటి గిన్నెలో చేపల పులుసు పర్ఫెక్ట్గా వస్తుందండి. అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటైనా కలుపుతూ వేయించండి. అందులోని చేప ముక్కల్ని వేసుకొని ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా నీళ్లను పోసుకొని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ మీద 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసును వేసుకొని గరిటెతో కలపకుండా క్లాత్తో గిన్నెను పట్టుకొని ఒకసారి గిన్నెను కదుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పులుసును ఉడికించుకోండి. గరిటెతో కలిపితే చేప ముక్కలు విడిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా క్లాత్తో గిన్నెను పట్టుకొని మధ్య మధ్యలో గిన్నెను కదుపుకుంటూ పులుసుని ఉడికించుకోండి. చేపల పులుసు ఉడికేలోపు చేపల పులుసు కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ కంటే తక్కువ కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. అందులోని 5-6 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద మసాలా దినుసుల్ని వేయించుకొని పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పొడిని కూడా చేపల పులుసులో వేసుకొని మసాలా మొత్తం పులుసులో బాగా కలిసేలాగా ఒకసారి గిన్నెని క్లాత్తో కదుపుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని పులుసును ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి కారం ఉప్పును ఒకసారి చెక్ చేసుకొని తగినట్లు అనిపిస్తే యాడ్ చేసుకోండి. పులుసు కొంచెం చిక్కబడి ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. పులుసు ఇలా పర్ఫెక్ట్గా ఉడకడానికి ఒక 15 నిమిషాల పాటైనా టైం పడుతుంది. చివరిగా సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చేపల పులుసుని ఈ స్టైల్లో చేస్తే బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారండి. మరి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి చేపల పులుసుని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.